పిల్లలకి ఈ ఫోన్లు ఇస్తున్నారు. ఈ మనకి దీంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లు వాళ్ళు వాడుతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నపిల్లలు బాగా అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ స్టాండర్డ్ పిల్లలు కూడా ఒక ఫోన్ పెట్టుకొని మొలమొల కూర్చొని చూస్తున్నంత ఇస్తున్నారు. మన పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు, జూమ్ క్లాసులు, లేదంటే మనం ప్రత్యేకంగా ఏమైనా క్లాసులు చెప్పించుకోవాలనుకున్నప్పుడు వాడుతున్నాం. అప్పుడప్పుడు పిల్లలేవో మన ముందు చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. మిగతా టైంలో ఎట్లా? ఇక్కడ కాయిన్కి రెండు వైపుల బొమ్మ బొరుసు అన్నట్టు అయినో నాకు చాలా క్లోజ్గా తెలిసిన ఫ్యామిలీస్లలో స్టేటస్ సింబల్ అయిపోయిందండి. పిల్లలకు 14, 13, 14 ఏళ్ళు వచ్చేసరికి ఐఫోన్లు కొనివ్వడం అన్నదే అదొక స్టేటస్ సింబల్. మా పిల్లలకి నేను ఐఫోన్ కొనిచ్చాను, ఈ బర్త్డేకి నేను ఇది గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం గ్యాస్ స్టవ్ కొనుక్కున్న మొట్టమొదలు ఇంట్రడ్యూస్ అయిన ఒక 40 ఏళ్ల క్రితం అండి, 50 ఏళ్ల క్రితం లక్ష్మీ కంపెనీ స్టవ్లు వచ్చినప్పుడు మనం గ్యాస్ ఏమంటారు బత్తీల స్టవ్లు ఎలాగైతే ఉఫ్ఫను ఊదామో వాటిని కూడా ఉఫ్ఫను ఊది వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. దానివల్ల గ్యాస్ లీక్ అవ్వడాలు ఇలాంటి. కాబట్టి ఏం చేసాం, అవేర్నెస్ పెంచుకున్నాం. ఆ తర్వాతే మనం గ్యాస్ స్టవ్ వాడుకోవడం మొదలు పెట్టాం కదా. సో అలాగా మరి నువ్వు పిల్లలకి మొబైల్ చేతిలో పెడుతున్నప్పుడు దాని గురించిన అవగాహన తెచ్చుకోవడం అది ఎలా అయిందంటే, నేను కొద్దిసేపు టీవీ చూసుకోవాలి, పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు, మొబైల్ ఇస్తే ఆడ మార్నింగ్ కూర్చుంటాడు కాబట్టి వాడికి మొబైల్ ఇవ్వాలి. మీకు తెలియదండి, మా క్లినిక్ లో అన్ఫార్చునేట్లీ 4 నెలలు 5 నెలల పిల్లలకి ప్రాపర్ గా ఒక మెకానిజం ఉన్న ఇది పెట్టి పడుకునున్న పిల్లలకి కనపడేట్టుగా పెట్టి, పిల్లలు ఏడిచి సతాయించకుండా వాళ్ళ పనులు వాళ్ళ ఇంట్రెస్ట్లలో ఉన్న మదర్స్ ఫాదర్స్ చాలా మంది వాళ్ళు వర్చువల్ ఆటిజంతో మా దగ్గరికి మళ్ళీ 3 ఏళ్లకో 4 ఏళ్లకో తీసుకుని వస్తారు. మేమేమి చేయలేని ఒక హెల్ప్లెస్ కండిషన్, మళ్ళీ థెరపీలు, సిడిసిలు, ఇదొక ఇది నడుస్తుంది.